నైట్ కరెక్ట్గా 10 అయింది ఈ డ్రెస్ ఫినిష్ అయ్యేసరికి. మార్నింగ్ ఈ డ్రెస్కి పైపింగ్ చేద్దాం అనుకునే లోపు మా నాన్న నిన్ననంగా తెచ్చిన గోంగూర ఫ్రిడ్జ్లోనే వాడిపోయేటట్టుంది, లేసి ఆ పచ్చడన్న తొక్కని చెప్పారు మా నాన్న. సరే అలానే అని చెప్పి ఆ గోంగూర బయటికి తీసి వాటర్లో నీట్గా కడిగి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. వాటర్ అయితే ఒక డ్రాప్ కూడా పోయలేదు. ఆయిల్ మాత్రం 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గోంగూరని వాటర్తో క్లీన్ చేస్తాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. పచ్చడికి కారపొడి కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించా. వేగంగానే స్టవ్ ఆఫ్ చేసి ఎల్లగడ్డలు అయితే వేసా. చూసారు కదా, వాటరే పోయలేదు కానీ నురుగు చూడండి ఎలా వస్తుంది. కాబట్టి మనం గోంగూర క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్తో క్లీన్ చేస్తాం కాబట్టి మనం ఏం పొయ్యక్కర్లేదు. వంటింటి ఆయుధం అందరికీ తెలుసు కదా, నీట్గా గోంగూరను అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి ఎంత కావాలో చూసుకొని వేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా ఫైనల్గా తిరగమాత అయితే వేసుకోవాలి. నీళ్ళు పోసి తాలింపు గింజలు వేసి తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసి అయితే నేను తాలింపు వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా పచ్చడిలో పోసేయడమే. ఈ పచ్చడికి తాలింపు వేయంగానే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో ఇలాంటి గోంగూర పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కరెక్ట్గా 5 days అయితే ఉంటుంది. గోంగూరని వాటర్తో కాకుండా ఆయిల్లో ఉడకబెడితేనే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.